జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రైతు భరోసా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయల ఖాతాలేసి రైతులకు ఒక భరోసా కల్పించింది. 9,000 కోట్ల రూపాయల ఖాతాలేసి రైతులకు ఒక భరోసా కల్పించింది. ఏం భరోసా కల్పించింది రాష్ట్ర ముఖ్యమంత్రి? మొదటి విడత ఇది అప్పులోడ్ ఎక్కడితో చూసినా ఒక ఇన్స్టాల్మెంట్ బ్యాంక్ కట్టేటోడు ఏంటంటే ఒక ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టి మళ్ళీ వాడిని ఖుషి చేయడానికి ఇంకో ఇన్స్టాల్మెంట్ ఇస్తాడు. ఇక ఈ రాష్ట్రపతికి అదే ఉండదు పరిస్థితి. ఫస్ట్ ఎగ్గొట్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టిండు, సెకండ్ ఇచ్చిండు, ఇక మళ్ళీ ఇస్తలేడు. ఇప్పుడు ఇక మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్స్ వస్తుంది, 2 కలిపి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇయర్ ఇప్పుడు ఒకటి ఇస్తాడు. ఇక ఇచ్చి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అమ్మిస్తాడు. ఇప్పుడు ఓటర్స్ అమ్మిస్తాడు. అమ్మించి ఇక మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ తర్వాత ఇస్తాడు. ఇక మళ్ళీ వాళ్ళ జోలి చేయరు. ఇక వాడి జోలి ఓడిగా మళ్ళీ అడిగా ఇదే కష్టంగా ఇస్తా అంటున్నాడు. ఇదే ఇస్తలేడు. ఇక మళ్ళీ ఇస్తాడని గ్యారంటీ ఉందా? కాబట్టి రైతులు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. 3 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలి. ఇప్పుడు మొదట ఎగ్గొట్టి ఇన్స్టాల్మెంటు, ఈ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి, మళ్ళీ 2 నెలలు అయితే మళ్ళీ చూడే. ఈ 3 కలిపి 27,000 కోట్ల రూపాయలు ఇలా బడ్జెట్ రిలీజ్ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. పాతది ఇవ్వాలంటే ఇప్పుడు 9,000 కోట్లకు వచ్చింది. ఇక నెక్స్ట్ ఇయర్ ఇక అంటే దాదాపు 60 నుంచి 65 లక్షల మంది రైతులు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దాని అనేక కోతలు పెట్టిండు. 5 ఎకరాల లోపల అన్నాడు, 2 ఎకరాలు అన్నాడు, అప్పుడు కౌలు రైతులకు ఇస్తున్నాడు. అన్ని కోతలు పెట్టి ఇలా రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇవాళ రైతులు క్షమించిన విషయాన్ని ఇలా మేము హెచ్చరిస్తున్నాం. రైతు భరోసా వెంటనే ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం. రైతు భరోసా కనుక ఇవ్వకుంటే మా బసవ లక్ష్మణేశ్వర గారు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు, మా రామచంద్ర గారు ఆల్రెడీ వారికి ఆదేశం ఇచ్చారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాలని చెప్పి వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకున్నట్టు ఇంతకుముందు. కాబట్టి ఎట్టి బస్సులో ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుడే. రైతు భరోసా రైతుల ఖాతాలో వేసే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 3వ తారీఖు దీక్ష మీరు చెప్పండి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇది కూల్చివేతల ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఇక కూల్చేవారు కూడా ప్రజలు ఇష్టపడే పరిస్థితి లేదు. ఇలా ప్రజలు రోడ్డుకి ఎక్కేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. నరేంద్ర మోడీ గారేమో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తున్నాం. మేము నిర్మాణాలు చేపట్టే ప్రభుత్వం మాది, నిర్మాణాలు కూల్చివేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా తెలంగాణ సమాజం రిక్వెస్ట్ చేస్తున్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఉంటుంది కదా, వాళ్ళు వస్తే కూల్చివేతలో నెంబర్ 1 ఇది. తెలంగాణ రాష్ట్రం కూల్చివేతలో నెంబర్ 1. ఆ గిన్నీస్ బుక్ రికార్డ్ అయినాక ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూల్చివేతల ముఖ్యమంత్రిగా సన్మానం చేయాలి. ఆయనకు సపరేట్ అవార్డు ఇవ్వాలి. కూల్చివేతల అవార్డు రాష్ట్ర ముఖ్యమంత్రికే ఇవ్వాలి. అరే ప్రజలకు ఇంత ఇబ్బంది పడుతున్నారు. హైడ్రా పేరుతో కూల్చివి, మూసి పేరుతో కూల్చివి, భూదాన్ పేరుతో కూల్చివి, మళ్ళీ ఇవ్వాలి ఇంకోటి కూల్చివి, గుళ్ళు కూల్చబడుతుంది, ఇల్లు కూల్చబడుతుంది. ఇప్పుడు శారదాపీఠం కూల్చారు. అటుపక్కన మైనింగ్ నడుస్తుంది, బిజినెస్ నడుస్తున్నది. మైనింగ్ ఉంది అటుపక్కన, అది కూల్చారు. ఇటుపక్కన వక్ బోర్డు ఉన్నది, అది కూల్చారు. కానీ శారదాపీఠం మాత్రం కూల్చేస్తారు. వాళ్ళు కొనుక్కున్నది అది. అటుపక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర మైనింగ్ దంతా నడుస్తుంది, అది దాని జోలికి కోరు. ఇటుపక్కన వక్ బోర్డు భూమి, దాని జోలికి కోరు. శారదాపీఠం మాత్రం కూల్చేస్తారు. దేవాలయాలు కూర్చున్నారు, దేవాలయాలు దాడులు జరుగుతున్నాయి, ఇల్లు కూలుస్తున్నారు, పేదోళ్ళు ఏడుస్తున్నారు. పాపం వట్టిన పోదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదోళ్ళు ఏడుస్తున్నారంటే ఎంత వ్యంగ్యంగా నవ్వుకుంటా, బా ఏం రాక్షసానం పోతుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. గ్రేట్ నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఏం టెన్షన్ లేదని పాపం. ఒక కష్టపడి అప్పో సప్పో చేసి ఒక్క రేకుల షెడ్ వేసుకున్న వ్యక్తే వాళ్ళ గుండె వలిగేటట్టు ఏడుస్తాడు, బాధపడతాడు. దానికి ఒక గృహప్రవేశం చేస్తాడు. ఆ కట్టుకున్నది ఫస్ట్ పునాది పోసాక సంతోషం, కొంచెం గ్రౌండ్ లెవెల్ లేచాక సంతోషం, అబ్బా నా ఇల్లు కట్టుకుంటున్నా. గోడలు వెనక క్యూరియస్, అబ్బా సంతోషం గోడలు లేచినాయి. స్లాబ్ వెనక అబ్బా ఒక ఇల్లు నిర్మించుకున్నా. గృహప్రవేశం చేసే రోజు ఏడుస్తారు ఆనంద బాష్పాలతోని. ఆ ఇల్లు నిర్మాణం చేపట్టినటువంటి యజమాని కళ్ళ నిలుస్తాయి.
బాగా కష్టపడి అప్పో సప్పో చేసి బ్యాంకు లోన్ తీసుకొని ఇల్లు నిర్మించుకుని ఒక కళ నెరవేరిందని చెప్పి ఆయన ఆనంద బాష్పాలు వస్తాయి. వాళ్ళ ఇల్లు కూల్చడానికి నీకు చేతొచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు ఏమన్నావు? కేసీఆర్ ప్రభుత్వం గిట్టిన కూల్చింది, కూల్స్తే ఏమన్నావు? అధికారులు అనుమతి తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. చేతి ఎత్తులొచ్చి ఎట్లా కూల్చామన్నాడు. మరి నువ్వు ఎట్లా కూల్చున్నావు? ఇవాళ పేదోళ్ళ ఇల్లు ఎట్లా కూల్చింది? చేతి ఎట్లా వస్తున్నాయి నీకు? ఒకటి ఈ కూల్చివేతల ప్రభుత్వం మీద ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన విధానం మార్చుకోవాలి, ఆ రాక్షసానందం పొందే విధానాన్ని మార్చుకోవాలి. ఇల్లు కట్టుకున్న వాళ్ళకు బాధ తెలుసు, పేదలో ఇల్లు కూర్చోవడం ఏంది అలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. మరి అయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సోయలేదు. ఇంకా కొంతమంది మంత్రులు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోర్టు ఆర్డర్ ఉంది, ఆ కోర్టు ఆర్డర్ ఉంది. మరి ఎన్నికల ముందు చెప్పనుంటారు మీరు, మేము ఇల్లు కూలి చేస్తామని చెప్తే మీకు ఒక సీటు రాకపోతుండే. మీకు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి అందరూ వ్యతిరేకమే. రైతులు వ్యతిరేకమే, ఉద్యోగ వర్గాలు వ్యతిరేకమే, యువత వ్యతిరేకమే, మహిళలు వ్యతిరేకమే, తాతమ్మలు అమ్మమ్మలు వ్యతిరేకమే, విద్యార్థులు వ్యతిరేకమే, పేదోళ్ళు వ్యతిరేకమే. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకత ఉంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఏంటంటే ఈ ఒక్కసారి రైతు బంధు వేద్దాం, ఈ ఒక్కసారి రైతు భరోసా వేద్దాం, ఇక మలేషియా లేదు. ఇక క్యాబినెట్లో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిర్యాలగూడలో చెప్పిండు, మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఇస్తాను చెప్పండి. నిన్న జరిగిన క్యాబినెట్లో రైతు భరోసా గురించి ఎందుకు చర్చించలే? ఇంటర్నల్ మంత్రులు రాష్ట్రంలో ఎందుకు మాట్లాడుతున్నాడు? రైతు భరోసా గురించి క్యాబినెట్లో చర్చ ఎందుకు జరగలే? క్యాబినెట్లో చర్చించారు, ఇప్పుడు మంత్రులు మిలిచి మాట్లాడతారు. నేను రైతాంగానికి అప్పీల్ చేస్తున్నా, ఈ ఒక్కసారే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలవడానికి ఈ ఒక్కసారి వేస్తాడు. ఇక మళ్ళీ అడిగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పండి, రిపోర్ట్లు పోతాయి. ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ముఖ్యమంత్రి గారిని తిరగబడతారు. ఇవాళ రైతు భరోసా వేయకపోవడం వలన, రైతులు ఇబ్బంది పెట్టడం వల్లనే ఇవాళ మేము జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఓడిపోయినాం. ఇప్పటికైనా రైతు భరోసా రెగ్యులర్గా వేయండి అని చెప్పి ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తేవాలంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. ఇలా రైతు భరోసా వేసి మా తాకిడి తట్టుకోలేక మా భయానికి రైతు భరోసా వేస్తే వేయాలి, వేసినా కూడా మీరు ఓటేకారు. ఈ ఒక్కసారి వేస్తారు మళ్ళీ ఏడు. మీరు ఓడగొడితే మేము కూడా బయటకు ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది, మేము రైతు భరోసా గురించి కొట్లాడము కాబట్టి గెలిచిందని చెప్పి ఇలా ముఖ్యమంత్రి భయపడి రైతు భరోసా ఇస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ప్రభుత్వం తిరగబడతారు. రైతు భరోసా వేయకపోవడం వల్లనే, సరిగా వేయకపోవడం వల్లనే రైతు తిరగబడ్డారని చెప్పి ఒక గుణపాఠం వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బరిదగించింది. అలా మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తాం, గ్రామ పంచాయతీలను గెలుస్తాం. మీరు 2500 ఇవ్వకుండా ఓట్లు వేసిర్రు, రైతు భరోసా ఇవ్వకుండా ఓట్లు వేసిరని చెప్పి ఇవాళ మితిమీరి ఇవాళ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు